నమస్కారం అండి. భక్తి ఆన్లైన్‌కు స్వాగతం. చాలామంది లక్ష్మీదేవి కటాక్షం కోసం రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. మన జీవితంలో లక్ష్మీదేవి ప్రాముఖ్యత మీకు తెలిసిందే. ఐశ్వర్యం, సంపద పెరిగి మనం అభివృద్ధి చెందాలంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షం మనపై తప్పకుండా ఉండాలి. అది లేకుంటే మనం ఎంత కష్టపడినా ఆ కష్టం అంతా వృధా అవుతుంది. ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, యోగులు, పండితులు మనకి ఎన్నో పూజలు, మంత్రాలు, పద్ధతులు సూచించారు. అందులో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పూజలు చాలా అద్భుతమైనవి. అంతేకాకుండా అత్యంత సులభమైనవి. ఎవరైనా ఈ పూజలు చేసి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. ఇవి చేసిన తర్వాత మీ జీవితంలో మార్పు రావడం మీరు తప్పకుండా గమనిస్తారు. ముందుగా లక్ష్మీదేవి ప్రసన్నం కోసం ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలో మనం తెలుసుకుందాం. చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలి, ఏ దేవుని ఫోటో చూడాలి అని. ఇవేమీ అవసరం లేదండి. మీరు ప్రాతకాలం నిద్ర లేవగానే ఎవ్వరినీ చూడనవసరం లేదు. కళ్ళు మూసుకొని మీ అరచేతుల్ని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని వాటిని చూడండి. తరువాత మీ ముఖం చుట్టూ 2 అరచేతులను తిప్పుకోండి. ఇలా చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. దీనికి ఒక కారణం ఉంది. మన పురాణాల్లో ఒక శ్లోకం ఉంది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. దీని అర్థం ఏమిటంటే కర అంటే చేయి, కరాగ్రే వసతే లక్ష్మి అంటే మీ అరచేతుల అగ్రభాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. కర మధ్యే సరస్వతి, మీ చేతుల మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుందట. కరమూలే స్థితా గౌరీ అంటే మీ చేతి క్రింది భాగంలో పార్వతీదేవి అంటే శక్తి నివాసం ఉంటుంది. అందువలన మీరు ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకుంటే చాలు, మీరు 3 అమ్మలను దర్శించిన ఫలితం కలుగుతుంది. ఇంతకు మించిన శుభం ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక పూజా విధానాన్ని తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం కోసం దీపావళి రోజు అఖండమైన అంటే ఒక పెద్ద రావి చెట్టు ఆకును త్రుంచి మీ ఇంటికి తీసుకుని వచ్చి ఆ ఆకును చక్కగా శుభ్రపరిచి మీ పూజా మందిరంలో ఒక మంచి స్థానంలో కానీ లేదా మీ ఇంటిలో ఏదైనా పవిత్రమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. కేవలం ఉంచండి, దానికి పూజ చేయనవసరం లేదు. ఆ తరువాత వచ్చే శనివారం నాడు మరొక కొత్త రావి ఆకును తెచ్చి శుభ్రపరిచి పాత ఆకు స్థానంలోనే పెట్టాలి. పాత ఆకును తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేయాలి. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంటిలో ఐశ్వర్యం తాండవిస్తుంది. అమావాస్య నుండి ప్రారంభించి ఎన్ని శనివారాలు చేసుకుంటారని సంకల్పం చేసుకుంటారో అన్ని శనివారాలు ఈ సాధన చేయండి. తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. ఈ రెండే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అనేక చిన్న చిన్న నియమాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మీ వీలును బట్టి పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కాగలరు. మీ ఇంటిలో ఉన్న దేవుని ఫోటోలకు, పూజ గదిలో ఉన్న ఫోటోలకు కుంకుమ, చందనం పెట్టి పుష్పాలతో అలంకరణ చేయండి. ప్రాతకాలం ఇల్లు శుభ్రం చేయకుండా అల్పాహారం స్వీకరించవద్దు. సంధ్యా సమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. చీకటి పడకముందే మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి. ఏ పని కోసమైనా ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవాలి. పరగడుపునే ఏమీ తినకుండా ఏదైనా పని మీద బయటికి వెళ్ళరాదు. కనీసం ఒక చెంచాడు తీయని పెరుగును నోటిలో వేసుకోండి, శుభం కలుగుతుంది. గురువారం రోజున ఒక ముత్తైదువును పిలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటి దానం చేయండి. దీన్ని క్రమబద్ధం చేసుకోండి. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ధన సంబంధమైన కార్యాలు నిర్వర్తించడానికి సోమవారం బుధవారం రోజులకు ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త కార్యం కోసం, వ్యవసాయం కోసం లేదా ఉద్యోగం తదితర శుభకార్యాల కోసం వెళ్లే ముందు ఇంటిలోని ఓ మహిళ పిడికెడు మినుములతో దిష్టి తీసి అతనిని పంపితే జయం కలుగుతుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న నియమాలు, పూజలతో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకున్నాం. తరువాత భాగంలో తాంత్రిక మంత్రాలతో లక్ష్మీదేవి కటాక్షం ఎలా పొందాలో తెలుసుకుందాం. నమస్కారం. Om